మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 19వ వార్షికోత్సవంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు వీరికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు టి నాగేష్ గుప్తా, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్ గుప్తా, మాజీ సర్పంచ్ మంచకట్ల శ్రీనివాస్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ ముధం శ్రీనివాస్, నార్సింగ్ మండల జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, నహిని రాజగోపాల్, సుభాష్ రెడ్డి, డిష్ రాజు, గియా యాసుద్దీన్, మండల పార్టీ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఏ మంత్రి ఎక్కడో వరంగల్ మంత్రి వచ్చి మరి మాకు పెత్తనం చేస్తాడు కొండ సురేఖ గారు. మరి ఆ మంచి నాకు తిప్పు తిప్పిపోతా తప్ప మరి నియోజకవర్గానికి ఏం చేద్దాం, ఏ విధంగా చేద్దాం అనే ఆలోచన కూడా మరి మంత్రి గారికి కూడా లేదు. కనీసం ఒక ఎమ్మెల్యేగా 10 సార్లు ఫోన్ చేస్తా కూడా మరి లేపని మంత్రి, మరి ఇలాంటి మంత్రి ఇలాంటి ప్రభుత్వం మరి అసలు ఉన్నదా లేదా అని ఒక సందేహం ఉన్నది. వరంగల్ ఆమె వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, మరి ఆమె చెక్కులు పంచమంటే పంచాలి, రిబ్బన్ కత్తియాలంటే ఆమె పర్మిషన్ ఉంటేనే రిబ్బన్ కత్తియాలి, కొబ్బరికాయ కొట్టాలంటే కూడా ఆమె పర్మిషన్ కావాలి. లేకుంటే కార్యకర్తలు చెప్తే ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? అది ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం లేదు, ఒక ప్రజాప్రతినిధుల గౌరవం లేదు. అధికారులు కూడా ఎవ్వరి మాట కూడా మరి పట్టించుకోవట్లేదు. పోలీసు యంత్రాంగం కానీ, మరి రెవెన్యూ డివిజన్ కానీ, పంచాయతీ డివిజన్ కానీ, ఆసుపత్రులు అయితే మరి అల్ల కొల్లోలం. ఏ దవాఖాన పోయినా మందులు ఉండలేవు, ఏ దవాఖాన పోయినా మరి డాక్టర్లు కూడా సరైన సమయంలో మరి సమయపాలన కూడా వాళ్ళు పాటిస్తలేరు. మరి పొద్దునస్తూ సంతకం పెడుతున్నారు, మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది, ఎలక్ట్రిసిటీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మరి ఇవన్నీ కూడా మరి ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కక్ష సాధింపులు పక్కన పెట్టి మరి గతంలో ఉన్న ప్రభుత్వం మీద, అపోజిషన్లు ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయడం తప్ప మరి ప్రజలకు ఏం చేద్దాం? మరి ఇన్ని సీట్లు గెలిచిన ప్రభుత్వం సీట్లో కూర్చుండబెట్టింది కదా, మరి ప్రజలు మనల్ని ఆశీర్వదించింది కదా, 10 సంవత్సరాల తర్వాత అవకాశం ఇచ్చింది కదా, ఒక మంచి పని చేద్దామనే ఆలోచన మరి ఈ ప్రభుత్వానికి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు. మరి మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు పొద్దులు లేవగానే రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది, మరి నీళ్ళు వస్తున్నాయా, విత్తనాలు వస్తున్నాయా, ఎరువులు వస్తున్నాయా, మరి పొద్దులు వేసి అన్ని డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టేది. ఏ గ్రామంలో కరెంట్ ఏ విధంగా ఉన్నది, ఏ దవాఖాన ఎంత నడుస్తున్నది, చెర్ల కుంటలలో నీళ్లు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా అని చెప్పి మరి పొద్దులు వేసి రివ్యూ పెట్టి మరి గత ప్రభుత్వం ఉంటే ఈరోజు ఎవడు మనోడు కాదు, ఎవరిని తొక్కాలా, ఎవరిని నరకాలా, ఎవరిని బొందబెట్టాలా, ఎవరిని కథ పట్టియాలనే ఆలోచనతోటి మరి కక్ష సాధింపు